గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇప్పుడు ధనుర్మాసం అయితే నడుస్తుంది కదండి. ఈ ధనుర్మాసంలోనే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శ్రవణ నక్షత్రం కూడా రాబోతుందండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళవారం పూట రాబోతుందండి. ధనుర్మాసం, శ్రవణ నక్షత్రం, మంగళవారం ఇలా అన్ని కలగలిసి వచ్చిన రోజున ఆ స్వామి అమ్మవారిని కనుక పూజించినట్లయితే వారి అనుగ్రహం, ఆశీర్వాదం తప్పకుండా మనకి కలుగుతుందండి. ధనుర్మాసంలో ఆ స్వామివారిని, గోదాదేవి అమ్మవారిని ఎలా పూజించాలనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. అయితే మా దగ్గర గోదాదేవి అమ్మవారు లేరు, మరి అమ్మవారు తప్పనిసరిగా ఉండాలా, అమ్మవారికి వేసిన పువ్వుల మాలని స్వామివారికి సమర్పించాలా, మరి మా దగ్గర గోదాదేవి అమ్మవారు లేరు, మరి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. గోదాదేవి అమ్మవారు లేకపోయినప్పటికీ కూడా మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే శ్రవణ నక్షత్రానికి సంబంధించిన విశిష్టత, అలాగే ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, శ్రవణ నక్షత్రం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఉపవాసం ఉండాలా, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ గోవింద దీపాలు పెట్టుకోవడం వల్ల ఆ స్వామివారు నా జీవితంలో చేసినటువంటి అద్భుతం గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ధనుర్మాసంలో మొత్తం నెల రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ అలా పూజ చేయడం కుదరని వారికి 15 రోజులు కానీ, లేదంటే 6 రోజులు కానీ, 4 రోజులు కానీ చేసుకోవచ్చు. లేదంటే ఒక్కరోజు చేసుకునే చాలా చాలా మంచిదండి. అలాంటి ఒక్కరోజు చేసుకునేవారు ఇలాంటి విశేషమైన పర్వదినాల్లో చేసుకుంటే విశేష ఫలితాలు అయితే పొందుతారు. ఇంకా ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది కూడా చెప్తాను, అందుకని వీడియో మొత్తం చూడండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి, మీకు కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుందండి. ఎందుకంటే ఆ కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమే ఈ శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం రోజునే ఆ స్వామివారు పుట్టారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయండి. అందుకని ఈ శ్రవణ నక్షత్రం అంటే ఆ స్వామివారికి చాలా ఇష్టం. అలాగే అమ్మవారికి కూడా ఈ శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటి శ్రావణ మాసం అంటే ఇంకా ఇష్టం. ఇదైతే మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ధనుర్మాసం అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారు ఈ నెల రోజులు ఆ స్వామివారిని పూజించి, కీర్తించి ఆ స్వామివారిని వరించింది. అందుకని ఈ మాసం అన్నా కూడా స్వామి అమ్మవారికి చాలా ఇష్టం. ఇలాంటి మాసంలో ఆ స్వామి అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారికి కలిగినటువంటి మహాభాగ్యం మనకి కూడా కలుగుతుంది. అలాగే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదంతో మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ముఖ్యంగా పెళ్లి కాని వారికి మీ మనసుకు నచ్చిన వరుడు లేదా వధువే మీ భాగస్వామిగా అవుతారు. అందుకనే పెళ్లి కాని యువతలకి ఈ మాసం మహోన్నతమైన మాసంగా చెప్పబడుతుంది. పెళ్లి కాని వారే కాదండి, పెళ్ళైన వారు కూడా వారి దాంపత్యంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలన్నా, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలన్నా ఆ 7 కొండల వాడిని పూజిస్తే చాలండి. 7 జన్మల విడిపోని బంధం మీ సొంతమవుతుంది. అంత విశిష్టత ఈ ధనుర్మాసానికి ఉంది. ఇంకా ఈ ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే డిసెంబర్ 23వ తేదీన మంగళవారం రాబోతుందండి. ఇంకా శ్రవణ నక్షత్రం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే డిసెంబర్ 23వ తేదీన తెల్లవారుజామున 4:40 ప్రారంభమై డిసెంబర్ 24వ తేదీన తెల్లవారుజామున 5:41 వరకు ఉంటుందండి. అంటే మనకి 23వ తేదీన రోజంతా కూడా మనకి శ్రవణ నక్షత్రం ఉండబోతుంది. ఇంకా స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలనేది కూడా చెప్తానండి. దానికన్నా ముందుగా స్వామివారికి చేసే పూజ ఎక్కడ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పూజ మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చండి. ధనుర్మాసంలో ఒక్కరోజైనా సరే స్వామివారికి విశేషంగా పూజించుకుంటామండి అనుకునేవారు పీఠం వేసుకొని చేసుకుంటేనే చాలా మంచిది. లేదంటే మేము మామూలుగా దీపారాధన చేసుకొని స్వామివారికి సింపుల్గా పూజ చేసుకుంటామని అనుకునేవారు పూజా మందిరంలో చేసుకోవచ్చు. పూజా పీఠమే ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు ఈ విధంగా పీట పైన ఏదైనా మీ దగ్గర ఉతికిన క్లాత్ కానీ, లేదంటే కొత్త వస్త్రం కానీ ఉంటే వేసుకోండి. పసుపు రంగు క్లాత్ వేసుకుంటే ఇంకా మంచిదండి, లేదంటే ఏ క్లాత్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దానిపైన ఒక గుప్పెటి బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచుకోండి. అయితే ఈ విధంగా పూజా మందిరంలో కూడా ఫోటో కింద బియ్యం వేసుకోవాలని అడుగుతున్నారు. అవసరం లేదండి, పీఠం వేసుకొని చేసుకునే వారు మాత్రమే ఇలా స్వామివారి కింద బియ్యం వేసుకొని పెట్టుకోవాలి. ఇంకా స్వామివారికి అలంకారం అంటే చాలా ఇష్టం అండి. అందుకని స్వామివారిని అలంకార ప్రియుడు
ప్రియుడు అని అంటారు. అందుకని మీకు తోచిన విధంగా మీకు నచ్చినట్టుగా ఆ స్వామివారిని అందంగా అలంకరించండి. నాకు నచ్చిన విధంగా ఆ స్వామివారిని ఎలా అయితే నేను చూడాలనుకుంటానో ఆ విధంగా నేను అలంకరించుకుంటానండి. ఇలానే అలంకరించుకోవాలని ఏమీ లేదు, మీకు నచ్చినట్టుగా మీరు అలంకరించుకోవచ్చు. ఇప్పుడు పువ్వుల మాలను అయితే స్వామివారికి సమర్పించాలి. అయితే ఈ పువ్వుల మాలను నేరుగా స్వామివారికి సమర్పించకూడదండి. ధనుర్మాసంలో ముందుగా ఆ అమ్మవారికి వేసిన తర్వాతనే స్వామివారికి సమర్పించాలి. అలా వేసే అవకాశం లేకపోయినట్లయితే ఇలా అమ్మవారికి తాకించి కూడా ఆ పువ్వుల మాలని స్వామివారికి సమర్పించవచ్చండి. అయితే ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారికి ఈ పువ్వుల్ని తాకించి స్వామివారికి వేస్తున్నానండి. ఇలా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. పటంలో ఉన్న అమ్మవారికైనా లేదంటే విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారికైనా ఆ పువ్వుల్ని తాకించి స్వామివారికి సమర్పించాలి. గోదాదేవి అమ్మవారి ఫోటో లేనప్పుడు ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారిని గోదాదేవిగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మీరు ఈ ధనుర్మాసంలో ఆ స్వామివారికి ఏ పుష్పాలను సమర్పించాలనుకున్నా సరే ఆ అమ్మవారికి తాకించిన తర్వాత మాత్రమే ఆ స్వామివారికి సమర్పించాలండి. అలా అయితేనే ఆ స్వామివారు ఆ పుష్పాలను స్వీకరిస్తారు. అలాగే ఆ స్వామివారు చాలా సంతోషిస్తారు. ఇంక తర్వాత స్వామి అమ్మవార్లకి స్వాగతం పలికి స్వాగత లక్ష్ములను కూడా నేను పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర ఉన్న దీపపు కుందులు ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత నేను ఇక్కడ స్వామివారి కోసం ఒక ఆసనం అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఒక పొరపాటు అయితే చేశాను, అది అనుకోకుండా జరిగిందండి. స్వామివారి శంకు చక్రాలు అయితే రివర్స్లో పెట్టాను. అవి నేను ఫస్ట్ పెట్టేటప్పుడు బాగానే పెట్టానండి. ఈ ఆసనానికి అటు ఇటు హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లో ఇవైతే నేను ఒక స్టిక్కి అతికించేసి ఈ శంకు చక్రాలు అయితే పెట్టాను. పెట్టేటప్పుడు బాగానే పెట్టాను కానీ అవి రివర్స్ అయిపోయాయండి, తిరిగిపోయాయి. తిరిగిపోవడం వలన నేను కూడా ఈ ఆసనాన్ని తిప్పేశాను. దానివల్ల రివర్స్లోకి వచ్చేసాయి. నేను ఇప్పుడు పూజలో పెట్టేటప్పుడు చూడలేదు కానీ పూజ అంతా అయిన తర్వాత నేను చూశాను, అప్పుడు సరిచేశాను. కానీ పొరపాటు అయితే జరిగింది కదా, అందుకనే స్వామివారికి క్షమాపణ కూడా చెప్పుకున్నాను. దీనికోసం మళ్ళీ బ్యాడ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అందుకనే చెప్తున్నానండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, అది కూడా చెప్తాను. ఇక్కడ నేను స్వామి అమ్మవార్లని అయితే నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర విగ్రహాలు ఉంటే పెట్టుకోండి, లేదంటే స్వామి అమ్మవార్ల ఫోటో దగ్గర మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి పువ్వులతో అలంకరించేటప్పుడు కూడా అమ్మవారికి ఈ విధంగా పువ్వుల్ని తాకించి అప్పుడు స్వామివారికి పువ్వుల మాలని అలంకరించండి. ఆ తర్వాత స్వామివారికి సంబంధించిన శంఖచక్ర దీపాలు అవి ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి సంబంధించిన కామాక్షి దీపం పెట్టుకోవాలండి. కామాక్షి దీపం మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే మామూలు కుందులు ఉంటాయి కదండి, మీరు రోజు నిత్య దీపారాధన ఏ కుందుల్లో చేస్తారో ఆ కుందుల్లో అయితే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం లేకపోయినట్లయితే లక్ష్మీ దీపం కానీ, లేదంటే అష్టలక్ష్ముల దీపం కానీ, గజలక్ష్మి దీపం కానీ, ఇలాంటిది ఏ దీపాలు ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా స్వామి అమ్మవార్ల దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలను అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. మీ పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలైనా సరే తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు, లేదంటే ఒక చిన్న బౌల్లో అయినా సరే మీ దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమలు వేసి స్వామి అమ్మవార్ల దగ్గర పెట్టుకోండి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన దీపం పిండి దీపం అండి. ఈ పిండి దీపాలు స్వామివారి పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. బియ్యం పిండితో తయారు చేస్తారండి. ఒకవేళ బియ్యం పిండి లేకపోయినట్లయితే గోధుమ పిండితో తయారు చేయవచ్చు అని అడుగుతున్నారు. గోధుమ పిండితో అయినా సరే తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. అయితే ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలనంటే కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలండి. దాంట్లో కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి వేసి ఉంటే పాలుతో లేదంటే నీటితో కలుపుకుంటే మనకి పిండి దీపాలు అనేవి తయారవుతాయి. అయితే ఈ పిండి దీపాలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి. ఒక 1 మిలియన్ పైగానే చూశారు. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఈజీగా ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలనేది తెలుస్తుంది. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ ప్రమిదల పైన ఆ స్వామివారి నామాలు అయితే వేస్తామండి. అయితే ఈసారి నేను ఆ గోవిందుడు నామమే రాస్తున్నాను. గోవింద అని ఇలా కుంకుమతో ఆ స్వామివారి నామం రాస్తున్నానండి. ఎందుకంటే నాకున్న సమస్య తీర్చి తండ్రి అని ఒక శనివారం రోజున ఈ విధంగా నేను ప్రమిదల పైన గోవింద అని రాసి ఆ స్వామివారి దగ్గర దీపారాధన చేసి ఆ స్వామివారికి నాకున్న కష్టాన్ని తెలియజేశానండి. ఆ రోజు తిరగక ముందే నన్ను ఆ కష్టం నుండి ఆ స్వామివారు బయటపడేశారండి. ఇదైతే నేను అస్సలు నమ్మలేకపోయాను. ప్రతి వారం కూడా ఒక్క పిండి ప్రమిద అయినా సరే తయారు చేసుకొని నేను దీపారాధన చేసుకొని పూజనైతే చేసుకుంటానండి. ఆ రోజు మా అబ్బాయికి ఒంట్లో అస్సలు బాగాలేదండి. అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తారా రారో అన్న సందేహం కూడా, ఈ రెండింటి నుంచి కూడా ఆ రోజు నేను బయటపడ్డానండి. ఆ రోజు సాయంత్రం లోపే మా అబ్బాయికి అంతా కూడా తగ్గిపోయిందండి. మళ్ళీ లేచి కూర్చొని వాడు పనులు చేసుకునేలాగా తయారయ్యాడు. ఇంకా సాయంత్రం మా వారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక కుక్క అడ్డుగా రావడం వలన ఆయనకు ఒక
పెద్ద యాక్సిడెంట్ అండి. కానీ ఆ యాక్సిడెంట్లో మా వారికి ఏమీ అవ్వలేదు, చాలా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలైతే తగిలాయి, కానీ చాలా పెద్ద గండం నుండి ఆ స్వామివారి మమ్మల్ని బయట పడేశారండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు నాకు ఆ స్వామివారే వచ్చి మమ్మల్ని కాపాడారా అన్నట్టుగా అనిపించిందండి. ఆ రోజు కూడా నేను ఈ విధంగానే ప్రమిదల పైన మా అబ్బాయి కోసమని గోవింద అని రాసి నా మనసులో మాట చెప్పుకున్నాను. కానీ ఇంకొక గండం నుంచి కూడా స్వామివారు మమ్మల్ని బయటపడేశారు. నాకు వీలుంటే ఆ ఫోటోను కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇది చాలా పవర్ఫుల్ అండి. నేను స్వయంగా అనుభవించాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఈ విధంగా మీరు గోవింద దీపాలు పెట్టుకొని మీకున్న కష్టాన్ని ఆ స్వామివారి పాదాల చెంత ఉంచితే తప్పనిసరిగా ఆ స్వామివారి వచ్చి మీ కష్టాన్ని తీర్చుతారండి. అందుకని తప్పనిసరిగా స్వామివారి దగ్గర ఇలా గోవింద దీపాలు అయితే పెట్టుకోండి. చాలా చాలా పవర్ఫుల్. ఇంక తర్వాత నా దగ్గర ఈ శంకు చక్రాలు అయితే ఉన్నాయండి. ఇవైతే నేను ఈ గోవింద దీపాలకి అటు ఇటు కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ గోవిందుడు దీపంలోనే ఉంటారండి. ఇంకా స్వామివారికి అటు ఇటు శంకు చక్రాలు అయితే ఉండాలి కదా, అందుకని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను ఎలా పెట్టానో అలానే పెట్టాలని ఏమీ లేదండి. మీ దగ్గరున్న వస్తువులతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని కల్మసం లేని మనస్సుతో ఆ స్వామివారిని ఆరాధిస్తే చాలండి. ఆ స్వామివారు కూడా మన భక్తిని చూసి ఎంతో సంతృప్తి చెందుతారు. ఇంకా తర్వాత నేను శంఖ చక్రాల అఖండ దీపం అయితే పెట్టుకున్నాను కదా, దాంట్లో 7 ఒత్తులు అయితే వేసుకుంటున్నానండి. 7 ఒత్తులు విడివిడిగా 7 జ్యోతులు వెలిగేటట్టు వేసుకోవచ్చు, లేదంటే ఇలా 7 ఒత్తులు ఒకే జ్యోతిగా కూడా వేసుకోవచ్చు. ఇంకా కామాక్షి దీపంలో 3 ఒత్తులు వేసుకుంటున్నాను. ఇంకా ఈ గోవింద దీపాల్లో 2 ఒత్తులు ఒక్కొక్క దాంట్లో వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పూజలో జవ్వాది పౌడరు, జవ్వాది అత్తరు, అలాగే దీపారాధన ఆయిల్లో మీ దగ్గర ఏదైనా సువాసన వచ్చేటువంటి లిక్విడ్స్ ఏ ఉంటే అవి వేసుకోండి. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ కాస్త చిదిపి స్వామివారి దగ్గర అలాగే దీపపు కుందుల్లో వేసుకోండి. ఇంక తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలామంది మీలాగే తమ్నెయిల్స్ అయితే చూస్తున్నామండి, మీకు ఇంకొక ఛానల్ కూడా ఉందని అడుగుతున్నారు. అది ఏం లేదండి, మనది ఒక్క ఛానలే, హౌస్ వైఫ్ ఐడియాస్ అని ఉంటుంది. కొంతమంది నేను పెట్టిన విధంగానే తమ్నెయిల్స్ పెడతారండి. తమ్నెయిల్సే కాదు, లోపల వీడియో కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. నాకు నవ్వొచ్చేది ఏంటంటే నేను క్యాజువల్గా చెప్పే మాటలు కూడా మిస్ చేయకుండా చెప్పేస్తారు. మీరు పెట్టేది లేట్గా పెడతారు, అంతలోపలే చూసి ఎలా పెట్టేస్తారండి అని అడుగుతారేమో. ఇప్పుడు వీడియోలు కాదండి, లాస్ట్ ఇయర్ వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను కదా. నేను ఇప్పటికి 4-5 ఇయర్స్ నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను కదా, ఆ వీడియోస్ అయితే ఫాలో అవుతారు. చాలా ఛానల్స్ అయితే నాకు తెలుసు, వారి పేర్లు చెప్పడం ఎందుకులేండి. అందుకని మీరే మన ఛానల్ని గుర్తుపెట్టుకొని నా వాయిస్ని గుర్తుపెట్టుకొని మన వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను. పూజ విధానమైన, డెకరేషన్ అయినా, పూజ సమయాలైనా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మన ఛానల్ నుండి వస్తాయండి. హౌస్ వైఫ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి, అందుకని చెప్తున్నాను. ఇక తర్వాత నేను ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ చేయాలండి. ముందుగా శంకు చక్ర అఖండ దీపం వెలిగించిన తర్వాత కామాక్షి దీపం వెలిగించాలి. ఆ తర్వాత వినాయకుడికి పూజనైతే చేసుకోవాలండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టలేదు, మీరైతే తప్పనిసరిగా వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతనే స్వామి అమ్మవార్లకి పూజనైతే చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా, వినాయకుడికి పూజ ఎలా చేసుకోవాలో దాని ప్రకారంగా చేసేసుకోండి. ఆ తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన పిండి దీపాల్లో దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మిలకి దండం పెట్టుకున్నాక ఆ తర్వాత స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ముందుగా స్వామి అమ్మవార్ల పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి కలియుగ దేవుడైనటువంటి ఓ వెంకటేశ్వర, లక్ష్మీదేవి ఇద్దరు దంపతులు మా ఇంటికి విచ్చేసి మా పూజని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, గోవిందనామాలు, ఇంకా మీకు వచ్చినట్లయితే గోదాదేవి రచించినటువంటి పాసురాలు, విష్ణు పురాణం, భాగవతం, మహాభారతం ఇలా ఏ వస్తే అవన్నీ కూడా చదువుకోండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, లేదంటే ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం గోదాదేవి అయి నమః. ఇవన్నీ కూడా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. స్వామివారికి పసుపు పువ్వులతో కానీ, పారిజాతాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, తులసి దళాలతో కానీ, పసుపు అక్షింతలతో కానీ ఆ స్వామివారిని పూజించవచ్చు. అయితే స్వామివారికి పువ్వుల్ని సమర్పించేటప్పుడు మాత్రం అమ్మవారికి ఒకసారి తాకించి ఆ స్వామివారికి పువ్వుల్ని సమర్పించాలి. ఇంకా స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలంటే 23వ తేదీన మంగళవారం తెల్లవారుజామున చేస్తే చాలా చాలా మంచిదండి.
తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8:29 లోపు మీరు స్వామివారిని పూజించవచ్చు. ఒకవేళ ఉదయం పూట మాకు కుదరదండి, ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లల్ని రెడీ చేయాలి, క్యారేజీలు కట్టాలి, చాలా పనులుంటాయి, ఉదయం పూట మాకు కుదరదని అనుకునేవారు సాయంత్రం కూడా చక్కగా స్వామివారిని పూజించవచ్చు. ఈ రోజు అంతా కూడా మనకి శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి మీరు సాయంత్రం వేళలో కూడా స్వామివారిని పూజించవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపలైనా సరే మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పీరియడ్స్ వలన కానీ, ఏదైనా ఆరోగ్య సమస్యల వలన కానీ, లేదంటే ఊర్లో లేకపోవడం వల్ల మేము ఈ పూజ చేసుకోలేకపోయామండి అని అనుకునేవారు, మనకి ప్రతి నెలలో కూడా స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం అయితే వస్తుందండి. ఆ రోజున మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మీకు వీలుంటే ప్రతి నెల చేసుకోండి, లేదంటే ఒక్కసారి అయినా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మంత్ కూడా మనకి మంగళవారమే శ్రవణ నక్షత్రం వస్తుంది. ఇదే విధంగా పూజను అయితే చేసుకోండి. డేట్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. ఇంకా తర్వాత స్వామివారికి గోవింద నామాలు చదువుకుంటూ ముద్ద కర్పూరం ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా చిదుపుతూ ఆ స్వామివారికి ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ సమర్పించండి. ఇదైతే చాలా చాలా మంచిదండి. ముద్ద కర్పూరం లేకపోయినట్లయితే పచ్చ కర్పూరం ఉంటుంది కదండి, ఆ పచ్చ కర్పూరం అయినా సరే స్వామివారికి సమర్పించవచ్చు. లేదంటే మన దగ్గర కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, 108 కర్పూర బిళ్ళలు కానీ, లేదంటే 51 కానీ, లేదంటే 21 కానీ, మీకు ఎన్ని తోస్తే అన్ని తీసుకొని స్వామివారి గోవింద నామాలు చెప్పుకుంటూ ఆ స్వామివారికి సమర్పించండి. ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి. మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే మంచిదేనండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత రాత్రికి మీరు భోజనం కానీ లేదంటే ఏదైనా టిఫిన్ కానీ చేయొచ్చు. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేమండి, ఉపవాసం ఉంటేనే పూజ చేయాలా అంటే అలా ఏం లేదండి. మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చు. కానీ ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటిస్తే చాలా మంచిది. ఇంకా పేదవారికి ఎవరికైనా సరే దాన ధర్మాలు లాంటివి చేస్తే చాలా మంచిది. అది పీఠం వేసి పూజ చేసేవారు ఈరోజు పీఠాన్ని అయితే కదపకూడదు, అందుకని మీరు నేలపైన పడుకోవాలి. మాకు ఆరోగ్యం బాగుండదండి, మేము నేలపైన పడుకోలేము, ఇన్ని నియమాలు పాటించలేము అని అనుకునేవారు ఏమీ పర్వాలేదండి. ఆ స్వామివారికి మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకొని మీకు ఎంత వీలైతే అంత ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పులగం కానీ, దధ్యోజనం కానీ, చక్కెర పొంగలు కానీ, పరమన్నం కానీ, చెలిమిడి వడపప్పు కానీ, పానకం కానీ, ఇలా ఏవైనా సరే నైవేద్యాలు వండి పెట్టచ్చండి. ఇవేమీ వండలేమండి అని అనుకునేవారు పళ్ళైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు. ఆ తర్వాత స్వామి అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. మీ దగ్గర కొబ్బరికాయ ఉన్నట్లయితే తప్పనిసరిగా కొబ్బరికాయ కూడా కొట్టండి. నేను ఇక్కడ స్వామివారికి ముత్యాల హారతిని సమర్పిస్తున్నానండి. మీ దగ్గర ముత్యాలు ఉంటే ముత్యాలు వేసి హారతిని సమర్పించండి. లేదు అని అనుకుంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరంతో అయినా సరే నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాలపైన వేసి ఆ స్వామివారికి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళపైన ఆ స్వామి అమ్మవారికి దండం పెట్టుకోండి. తండ్రి ఆపద మొక్కులవాడ అనాథ రక్షక, ఎప్పుడు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి, ఎలాంటి ఆపదలు వచ్చినా సరే మమ్మల్ని రక్షించి తండ్రి, ఎలాంటి వింత రోగాల బారిన పడకుండా ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మాకు తెలిసిన వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేటట్టు చెయ్యి తండ్రి అని ఆ స్వామి అమ్మవారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకోండి. భక్తి శ్రద్ధతో స్వచ్ఛమైన మనసుతో ఆ స్వామివారిని ప్రార్థించినట్లయితే మీ ప్రతి మాట ఆ స్వామివారు వింటారు. అలాగే మీ కోరికలన్నీ కూడా తీర్చుతారు. ఈ విధంగా ఆ స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామివారికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవాలండి. పీఠం వేసుకొని పూజ చేసుకునేవారు ఈరోజు మంగళవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని అయితే కదపకూడదండి. నెక్స్ట్ డే బుధవారం ఉదయాన్నే మళ్ళీ మీరు దీపారాధన చేసుకొని సింపుల్గా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మీరు పీఠాన్ని కదిపేయచ్చు. ఇంకా పూజలో పెట్టినటువంటి వస్తువులను ఏం చేయాలంటే స్వామివారికి పిండి దీపాలు దీపారాధన చేసాం కదండి, ఈ పిండి ప్రమిదలు ఒక్కటైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. మిగిలిన ప్రమిదలు ఏదైనా ఆవుకు పెట్టేయండి, లేదంటే పారే నీటిలో వదిలిపెట్టండి, లేదంటే పక్షులకి కానీ లేదంటే చీమలకి కానీ ఆ పిండి ప్రమిదలను కాస్త చిరిపేసి వేయచ్చు, లేదంటే చెట్ల మొదట్లో వేయచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేయచ్చు. ఇలా ఎక్కడైనా సరే వేయచ్చు అండి. నేను చాలా వీడియోస్లో చెబుతూనే ఉంటాను, మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతారు, అందుకని చెప్తున్నాను. ఇక తర్వాత స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూరం ఉంది కదండి, ఇది మీరు స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఈ హారతిని వెలిగించేయండి. ఒకవేళ గుడికి వెళ్ళలేమండి అని అనుకునేవారు మీ తులసి కోట దగ్గరైనా సరే ఈ హారతిని వెలిగించవచ్చు. ఇంకా స్వామి అమ్మవారికి నైవేద్యం పెట్టిన నైవేద్యాలు ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు అందరూ తినచ్చండి. ఇంకా ఎక్కువ చేసినట్లయితే మిగిలిన వారికి కూడా పంచిపెడితే చాలా మంచిది. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వుల్ని మనం పెట్టుకోకూడదండి. ఈ ధనుర్మాసంలో పువ్వులు ఆ స్వామివారి
స్వామివారికి సమర్పిస్తామండి. మనం జడలో పెట్టుకోము. అందుకనే ఆ స్వామివారికి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నిర్మాల్యం అవుతాయి కదా, పువ్వులన్నీ తీసేసి పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా ఈ మాసంలో కొన్ని పదార్థాలు కూడా మనం తీసుకోకూడదండి. వాటి కోసం నేను ధనుర్మాసం పూజలో చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు పూజ చేయలేకపోయినప్పటికీ కూడా కనీసం ఆ స్వామివారిని చూడటానికైనా సరే ఒక్కసారి వీడియో చూడండి. ఇంకా పూజలో పెట్టినటువంటి పసుపు కుంకాలు కానీ, స్వామి అమ్మవార్ల విగ్రహాలు కానీ, పటాలు కానీ అన్నీ కూడా తీసేసి మీ పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఇంకా దీపపు కుందుల్లో దీపాలు అలా వెలుగుతూ ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి అవి కొండెక్కేస్తాయి. వాటిని తర్వాత తీసేసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ఆ స్వామివారికి తప్పనిసరిగా పూజనైతే చేసుకోండి. మన మనసులో ఉన్న అలజడి తొలగాలన్నా, మన ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలన్నా ఇలా పూజ చేసుకున్న తర్వాత ఆ స్వామి అమ్మవార్ల వైపు తదేతకంగా అలా చూస్తూ ఉంటే చాలండి. ఏదో తెలియని బలం, ఆ స్వామి అమ్మవార్లు మనకి మంచి చేస్తారనే ఒక నమ్మకం ఆ స్వామివారి మనకి కల్పిస్తారండి. అలా ఆ స్వామివారి వైపు చూస్తూ ఉన్నప్పుడే నాకు శంకు చక్రాలు తప్పు పెట్టావు అనే విషయాన్ని ఆ స్వామివారు నాకు తెలియజేశారు. వెంటనే మార్చి ఆ స్వామివారికి క్షమాపణ చెప్పుకున్నానండి. నాకు తెలిసినవి జరిగినవి అన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కూడా ఆ స్వామివారి పైన నమ్మకం ఉంటే ఈ విధంగా తప్పనిసరిగా పూజనైతే చేసుకోండి. ఆ స్వామి అమ్మవార్లు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మెయిన్ మన ఛానల్ హౌస్ ఆఫ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ విషయం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.